హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఇక్కడ చూసారు కదా, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి కదండి. ఇవి ఈజీగా ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఈ ఫ్లవర్స్ని సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేయొచ్చండి. అది కూడా ఈ బాల్ మెజర్మెంట్స్తో. నేను ఇక్కడ ఒక ఫ్లవర్ రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించినట్టుగా కలర్ పేపర్ని 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ బౌల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ కావాలంటే రౌండర్తో ఒక 4.5 పెట్టుకొని రౌండ్ గీసేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్, మిగిలిన పేపర్ ఉంది కదా, వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోండి. పేపర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒక 2 రౌండ్స్ అనేటివి వస్తాయి. ఆ రౌండ్స్ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఒక పేపర్లో 6 పీసెస్ వస్తాయన్నమాట. ఒక పేపర్ అయితే సరిపోతుంది ఫ్లవర్కి. కింద వాటికి ఒక కలర్ పేపర్, గ్రీన్ కలర్ పేపర్ సరిపోతుంది అనమాట. ఇలా 6 పేపర్స్ వస్తాయి. ఇప్పుడు వీటిని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని వీడియోలో చూపించినట్టుగా 2 కట్స్ అనేవి పెట్టుకోవాలి. అవి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవద్దు. వీడియోలో చూపించినంత పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటే, 2 సైడ్స్ కూడా కట్ చేసుకుంటే ఈ షేప్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ షార్ప్గా ఉంది కదండి, ఆ సైడ్ కూడా కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ జాయింట్లు కూడా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ని ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అండ్ ఈజీ. అప్పటిదప్పుడు కూడా మీకు ఫ్లవర్స్ అనేవి మేకింగ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ బొకేలలో పెట్టి మనం గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని, టూత్పిక్ అనేది కాదని ఏదైనా పెన్ రిఫిల్ అయినా కూడా ఇట్లా సన్నగా ఉన్నది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేసేసేయాలి 2 ఎడ్జెస్ని. ఒక పెటల్స్ లాగా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇదే మనకు ఫ్లవర్ అనేది లుక్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేటివి పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు అనమాట. మనం మెజర్మెంట్స్ బట్టి ఫ్లవర్ అనేది వస్తుంది. ఇలా మనకు నచ్చిన సైజులలో చేసుకోవచ్చు. ఇలా మిగతావి కూడా పెటల్స్ లాగా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసాయి చూడండి, ఇలా వస్తాయి. చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా 6 హైట్, విడ్త్ వచ్చేసి 6 సెంటీమీటరు, హైట్ వచ్చేసి 21 సెంటీమీటర్గా తీసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే అన్ని ఫ్లవర్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయన్నమాట. హైట్ వైజ్ కూడా మీకు కాడలు ఉంటుంది కదా ఫ్లవర్కి, అది కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక రిఫిల్ కానీ ఏదైనా పుల్లని కానీ పెట్టి రోల్ చేసేసుకోండి సైడ్ నుంచి. ఇది కాడలాగా వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది ఎడ్జెస్ అనేది ఊడిపోకుండా ఉండడానికి గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఈ ఎడ్జెస్ అనేటివి ఎక్కువ తక్కువగా వస్తాయి కాబట్టి ఇలా కట్ చేసేసుకొని ఒకవైపు మాత్రం ఇలా 4 కట్స్ అనేది పెట్టుకోండి. ఓపెన్ చేస్తే ఇలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇంకొక పేపర్ తీసుకొని, కలర్ పేపరు, ఇక్కడ వచ్చేసి 6x6 ఇలా ఇంచెస్ని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనం ఫ్లవర్ కింద వస్తాయి కదండి ఆకుల్లాగా, దానికోసం అనమాట. ఆ షేప్ ఇవ్వడం కోసం ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా రావాలి. ఈ చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకున్నాను అనమాట, లీవ్స్ అనేది పెద్దగా రావడం కోసం. నెక్స్ట్ ఇంకొక పేపర్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా 3/7 అనమాట. హైట్ వచ్చేసి 7, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి లీఫ్ కోసం అనమాట. మీరు ఎన్ని లీవ్స్ పెట్టాలనుకుంటే అన్ని ఈ మెజర్మెంట్స్ లాగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే లీఫ్ పెడుతున్నాను కాబట్టి ఒకటే లీఫ్ కట్ చేసుకుంటున్నాను. ఇలా లీఫ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఇలా మడతలు పెట్టేసుకున్నట్టయితే ఆకు ఎలా ఉంటుందో అలా వస్తుంది సేమ్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నవన్నిటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం రెడీ చేసుకున్న పెటల్ని వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 ఫోల్డ్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కాడకి స్టిక్ చేసుకోవాలి. ఇలా మిగతావన్నిటికి కూడా గమ్ పెట్టేసి ఒకదానికొకటి కాడలో లోపలించి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. హోల్ అనేది పెద్దగా చేసుకోకూడదు, కొంచెం చిన్నగానే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెద్దగా చేసుకున్నట్టయితే స్టిక్ కాదు, మంచిగా ఉండదు అనమాట. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక 6 పెటల్స్ అయితే మంచిగా సరిపోతుంది అనమాట. ఫ్లవర్ మంచి గుత్తుగా వస్తుంది. మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిక్ చేసేసుకోవాలి. ఇలా
లాస్ట్ వన్ కూడా స్టిక్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్లవర్ అనేది. లాస్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్నాం కదండి లీఫ్ది, అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ హోల్ చేసుకున్న చుట్టూ గమ్ పెట్టేసుకొని, ఇక్కడ చూడండి ఇక్కడ గమ్ పెట్టేసుకొని దీనిలో హోల్లో నుంచి ఇలా తీసేసేసే బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అసలు మీరు నమ్మరు, ఎవరైనా కూడా ఇది ఫ్లవర్స్తో రెడీ చేశారంటే అసలు ఎవ్వరు నమ్మరు. సింపుల్గా గాజు సీసాలో ఇవి వేసారంటే దాని లుక్కే మారిపోతుంది అనమాట. కలర్ ఫ్లవర్స్ అనేటివి ఈజీగా పెట్టవచ్చు. మనం ఫ్లవర్ బొకే ఇవ్వడానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని బొకేలాగా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసారుగా నేను ఇక్కడ బీడ్స్ అనేటివి గాజు సీసాలో వేసి పెట్టేశాను. ఎంత లుక్ వచ్చేసిందో ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఐడియా చూపిస్తున్నానండి. ఇవి బాల్స్, ఇవి హనీ బాల్స్ అంటారు. ఇవి మనం బర్త్డే డెకరేషన్స్కి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి మంచిగా వాడుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, ఈజీ కూడా ఇవి కూడా రెడీ చేసుకోవడం. ఇది ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వేస్ట్ అనుకున్న వాటిని ఇవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేటివి మీరు చూడనట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ ఒక A4 సైజ్ కలర్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక రౌండ్ సర్కిల్ మెజర్ చేసుకొని ఇట్లా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్న వాటిని కట్ చేసేసుకోండి. దీనికి 2 కలర్ పేపర్స్ అవసరం పడతాయి అన్నమాట. బాల్ అనేది థిక్గా మీ హనీ బాల్ ఉంటుంది కదా, ఇక్కడ మొత్తం థిక్గా రావాలంటే 2 కలర్ పేపర్స్ అనేటివి యూజ్ చేయాలి. మీరు 2 కలర్ పేపర్స్ బదులు ఒకటి వైట్, ఒకటి మీరు తీసుకున్న కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్, ఇది ఇంకా జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా గమ్ముని పైన కింద 2 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసి ఇలా ఈక్వల్గా ఉండాలండి, కిందికి పైకి రాకుండా అన్ని కరెక్ట్ ప్లేస్లో వచ్చేటట్టుగా గమ్ అనేది స్టిక్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఫస్టే అన్నిటికీ పెన్సిల్తో కానీ ఏదైనా మార్క్ చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోండి. అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా వచ్చేస్తాయి. ఇలా ఓపెన్ చేసినప్పుడు వాటిని హాఫ్కి గమ్ పెట్టేసి స్టిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతాయి కదా, వాటికి హాఫ్కి గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితేనే మనకు హనీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవి గమ్ పెట్టి ఇవి స్టిక్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏదైనా ఈ వీడియోలో చూపించిన ఒక థ్రెడ్ తీసుకొని ఇది హ్యాండిల్ కోసం అనమాట, ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా గమ్ పెట్టి స్టిక్ చేసుకొని ఒక 2 మినిట్స్ కానీ అలా ఉంచేసినట్టయితే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా షేప్ అనేది రావాలన్నమాట. ఇలా చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వాటిని ఈ రెండు పేపర్స్ ఉన్నాయి కదండి ఎడ్జెస్కి, వాటికి కూడా వీడియోలో చూపించినట్టుగా ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. కొంచెం స్లోగా తీయండి, చినిగిపోతాయి కాబట్టి ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకున్నామంటే మన బాల్ అనేది రెడీ అయిపోతుంది. కలర్ పేపర్స్ ఉంటే చాలండి, చాలా రకాలుగా డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాల ఫ్లవర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కలర్గా. మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి బాల్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకున్నారంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇది ఇలా పెట్టినప్పుడు కూడా మీరు రౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇలా పెట్టినప్పుడు ఇది రౌండ్ తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి కూడా సైజులలో మీకు నచ్చిన సైజులలో పెద్దగా సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2 కలర్ పేపర్స్తో రెడీ చేసి చూపించాను అనమాట. మీకు ఈ రెండిట్లో ఏ ఐడియా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.